నువ్వు కూడా హరిశ్చంద్రుడిలాగా రాజసూయ యాగం చెయ్యమని, అది నీ తండ్రి యొక్క సందేశమని చెప్పి వెళ్ళాడు నారదుడు. చాలా ఆలోచనలో పడ్డాడండి ధర్మరాజు. మంత్రి, పురోహిత, సామంతులు అందరితో కూడా, సకులతో, సోదరులతో కూడా చర్చించాడు. ఎంతమందితో చర్చించినా లోకహితాన్ని కాంక్షించేటటువంటి పరమాత్మతో తన యొక్క ఆలోచనని పంచుకోవాలనుకున్నాడు. అందుకనే పరమాత్మని ద్వారక నుంచి కబురు పెట్టి తప్పించుకున్నాడు. అయ్యా, ఈ రాజసూయ యాగం నేను చెయ్యగలనా? తప్పకుండా చెయ్యగలవన్నారు కృష్ణ పరమాత్మ. కానీ పరశురాముడి యొక్క తీక్ష్ణమైనటువంటి దాడి వల్ల క్షత్రియ లోకం నశించింది. ఇక్ష్వాకు వంశ ప్రభువులు, పురూరవుడి యొక్క భోజవంశీయులు మాత్రమే మిగిలారు. అటు చంద్రవంశంలోనూ ఇటు సూర్యవంశంలోనూ కలిపి 100 రాజవంశాలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ఈ 100 రాజవంశాలలో 86 మంది రాజవంశాల వారిని బంధించాడు జరాసంధుడు అనేటటువంటి ఒక రాజు. వాడు చాలా గొప్పవాడు. వాడి దగ్గర శిశుపాలుడు సైన్యాధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇక దంతవక్త్రుడు వాడికి తల ఒగ్గి నిలబడ్డాడు. విడూరదుడు, ఏకలవ్యుడు, వివిధ దేశాల యొక్క రాజులు వాడిని కాదని ఏ పని చెయ్యరు. ఆఖరికి నా మామ అయినటువంటి భీష్మకుడు కూడా అతడి పార్టీయే. నీ తండ్రికి స్నేహితుడైనటువంటి వాడున్నాడే భగదత్తుడు, ఆ భగదత్తుడు నిజానికి నీ తండ్రికి స్నేహితుడైనా సరే ఆ వాడి దగ్గరికి వచ్చేటప్పటికి నీకు వైపు వాడు తల ఒగ్గడు. ఆ యొక్క జరాసంధుడికే తల ఒగ్గుతాడు. అలాంటి జరాసంధుడు మిత్రభేదాలు ఏర్పాటు చేసి రాజుల మధ్యలో వాడి బలాన్ని పెంచుకుని ఎదుటివాడి రాజుల బలాలని క్షీణింపజేసి చాలామంది రాజుల్ని వాడి చెరసాలలో పెట్టుకుని గిరివ్రజం అనేటటువంటి వాడి రాజ్యాన్ని పురుషవ్రజం చేశాడయ్యా. ఈ పురుషవ్రజం చేయడం అంటే ఏ రాజు యొక్క పరిపాలనలో దేశం ఉన్నదో ఆ దేశపు రాజుని తేజస్సుని వీడు అపహరించడం, వాడిని లాక్కొచ్చి వీడిని బంధించాడు ఇక్కడ. ఇప్పుడు ఆ దేశ వ్యవహారాలన్నీ వీడే చూసుకుంటాడు. అక్కడతో వదిలిపెట్టాడా? పరమశివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ పరమశివుణ్ణి మెప్పించడం కోసం ఈ రాజులందరినీ బలివ్వాలని అనుకుంటున్నాడు. వాడు చాలా పరాక్రమవంతుడు, బ్రహ్మగారి వరం ఉంది వాడికి. వాడొక్కడు చాలయ్యా. వాడి యొక్క సైన్యాధ్యక్షులు హంసడింబకులు, వాళ్లతో కలిశాడు అంటే ముల్లోకాల్ని కూడా జయించగలడు. 3 అక్షౌహిణీ సైన్యాలతో వస్తాడు వాడు. వాడితో 300 సంవత్సరాలు యుద్ధం చేసినా వాడిని మనం ఓడించలేం. వాడిని ఒక రకంగా మనం ఓడించవచ్చు, అది కేవలం బాహుబలం చేతే. వాడు నా మీదకి 18 సార్లు దండయాత్ర చేస్తే 18వసారి నేను వాడి నుంచి తప్పించుకుని ద్వారకా నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాను రైవత పర్వతం దగ్గర. 17వసారి వాడు దండయాత్ర చేసినప్పుడు మా అన్న బలరాముడు గదని విసిరేశాడు. అది హంసుడు అనే రాజుని సంహారం చేసింది. ఆ గద వెళ్ళి హంసడింబకుల్లో హంసుడు చనిపోయాడేమో అనుకుని వార్త తెలిసి డింబకుడు యమునా నదిలో దూకి చచ్చాడు. డింబకుడు చచ్చిపోతే నేనెందుకని హంసుడు కూడా చచ్చిపోయాడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క నేతృత్వంలో ఆయన యొక్క సలహా మేరకు ఆ హంసుడిని ఈ హంసుడి కింద చిత్రింపజేసి డింబకుడిని చంపి డింబకుడు చచ్చిపోయాడని హంసుడిని కూడా సంహారం చేయించారు, వాళ్ళే చచ్చిపోయేలాగా. అందువల్ల రాజా ఇప్పుడు ఆ హంసడింబకులు లేరు వాడి దగ్గర, చనిపోయారు. అందున వాడి కూతుళ్ళని వివాహం చేసుకున్నటువంటి కంసుడున్నాడే మా జాతివాడు, మా జాతి వాళ్ళందరికీ అన్యాయం చేశాడు.
వాళ్ళ కూతుర్ని వివాహం చేసుకున్నందుకు గాను మా యాదవ ప్రముఖులందరినీ కూడా శిక్షించాడు, బంధించాడు. మా కులానికి తీరని అన్యాయం చేశాడు కంసుడు. అందువల్ల ఈ యొక్క జరాసంధుడి ప్రాద్బలాన్ని చూసుకుని రెచ్చిపోయాడు. వాడిని నేను సంహారం చేయాల్సి వచ్చింది. వరసకి నాకు మేనమామైనా వాడు ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించలేదన్నారు శ్రీకృష్ణస్వామి. వాడిని సంహారం చేశానని వాడి కూతురు వెళ్ళి జరాసంధుడి దగ్గర కృష్ణుణ్ణి సంహరిస్తావా లేదా అని ఏడ్చింది. అందువల్ల నా మీద కసి పెంచుకున్నాడు. నా మీద అన్నిసార్లు దండయాత్ర చేసి వచ్చాడు. కానీ నేనెందుకు సంహారం చేయలేదో తెలుసా? యదువంశంలో వారి చేతిలో వాడికి మరణం లేకుండా బ్రహ్మగారి వరం ఉంది. అందువల్ల నేను వాడిని విధిని అనుసరించి ఆ యొక్క వరానికి తల ఒగ్గి ఉండి బ్రహ్మగారి వరానికి నేను వాడిని ఏమీ చేయలేదు. సమయం ఆసన్నం అయ్యేదాకా ఇప్పుడే చూద్దాం లేనని. ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది. ఎందుకు? కంసుడు లేడు, హంసడింబకులు లేరు. యథేచ్ఛగా నువ్వు వాడి మీదకి యుద్ధానికి వెళ్ళొచ్చు. అసలు ఈ శక్తి అతనికి ఎలా వచ్చిందయ్యా? ఇంత పరాక్రమం రావడానికి కారణం ఏమిటంటే వాడి కథ చెప్పడం ప్రారంభం చేశాడు. చండకౌశికుడి యొక్క వరం వల్ల బృహద్రథుడు అనేటటువంటి రాజు తన భార్యలైనటువంటి ఇద్దరి భార్యల దగ్గర నుంచి కూడా కాశీరాజు కూతుళ్ళు వాళ్ళిద్దరికీ సంతానం లేదు. చండకౌశికుడు వచ్చాడు ఒకసారి మగధ దేశానికి, ప్రార్థించాడు సంతానం కావాలని. మామిడి పండు ఒకటి ఇచ్చి దీన్ని తినమని మీ భార్యని, సంతానవత అవుతుందన్నాడు. తిన్నదండి. ఎలాగా? ఒక భార్యకి ఇస్తే ఊరుకోదుగా, ఇద్దరికి చెరిసగంగా 2 ముక్కలు కోస్తే 2 ముక్కలుగా పుట్టింది శిశువు. ఒక సగభాగం ఒక భార్యకి, ఒక సగభాగం మరొక భార్యకి. వికృతంగా ఉంది చూడడానికి. ఒక కన్ను, ఒక ముక్కు, ఒక నోరు, అరనోరు, అరముక్కు, వికృతంగా ఉంది. ఇదేమి శిశువురా బాబు అని 2 ముక్కల్ని తీసుకెళ్ళి బయట పాడేశారు. జర అనేటటువంటిది రాక్షసి తిరుగుతోంది అక్కడ. ఈ ముక్కలను 2 పట్టుకుని ఇలా కలిపేటప్పుడే కలుసుకుంది ఆ శిశువు దగ్గరికి. ఏడవడం మొదలుపెట్టింది. ఏడుపు వినిపిస్తోందని అంతఃపురంలో నుంచి అంతఃపుర కాంతలు బయటకు వచ్చి చూశారు. ఈవిడ ఈ యొక్క పిల్లవాడిని పట్టుకుని రాజా ఆస్థానానికి వచ్చింది. రాజా, నీ యొక్క రాజ్యంలో ఎప్పటి నుంచో నేను పూజలు అందుకుంటున్నాను. ఇప్పటికీ చేస్తారండి. మనకి బీహార్ ప్రాంతం బోర్డర్స్ దగ్గర, జార్ఖండ్లోనూ ఈ జర అనేటటువంటి దేవతని సంతానవతిగా పూజిస్తారు. అమ్మవారి చుట్టూరా చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇలా వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది ఆ దృశ్యం. ఆవిడ్ని చిత్రాలు గీస్తారట గోళ్ల మీద, ఆవిడని పూజిస్తారట, ఆవాహన చేస్తారట. ఇలా మీ వంశంలో చాలా సంవత్సరాల మట్టి నేను ఆరాధించబడుతున్నాను, నీకు సంతానం లేరని నిన్ను అనుగ్రహించాను. నేను కావాలనుకుంటే పర్వతాలనే తినేయగలను, మింగేయగలను. నీ పిల్లవాడో లెక్క, నాకు లెక్కే లేదు. కానీ నీకు సంతానం ప్రసాదించాలని ఈ యొక్క 2 ముక్కల్ని కలిపి నీ దగ్గరికి తీసుకొచ్చాను, స్వీకరించు, నేను నీకు ప్రసాదంగా ఇస్తున్నాను ఈ కుమారుణ్ణని ఆశీర్వదించి ఆ పిల్లవాడిని ఇచ్చింది ఆ యొక్క బృహదత్తుడికి. స్వీకరించాడు. జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయం. జర చేత పుట్టబడ్డాడు కాబట్టి వీడికి జరాసంధుడు అని నామకరణం చేశారు. ఇక్కడ దాకా నిన్న కథాభాగం చెప్పుకున్నాం. విహంగ వీక్షణంగా ఎందుకు చెప్పానంటే, శ్లోకాలు చెప్తుంటే చాలామంది నిద్రపోతున్నారు. శ్లోకం చెప్పాలి అంటే పురాణంలో పద్ధతి ఒకటి ఉన్నది. భారతం చెప్పేటప్పుడు పద్ధతి వేరు, రామాయణం చెప్పే పద్ధతి వేరు. భాగవతం చెప్పే పద్ధతి వేరు.
ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క రకంగా చెప్పాలని శాస్త్రం విధించిందండి. అలా చెప్తూనే ప్రజలకి రంజింపజేయాలి. పురాణంలో ఉన్న ముఖ్య లక్షణం అది. కాబట్టి నిన్నటి రోజు ఈ యొక్క జరాసంధుడి యొక్క జననం గురించి చెప్పి ఆప్ చేశాను. ఇప్పుడు ఏమిటి, ఇంత బలవంతుడు పుట్టాడు, ఇతన్ని సంహారం చెయ్యాలి. శ్లోకం చెప్పి అర్థం చెప్పి వివరణ చేస్తూ ముందరికి వెళ్ళాలని చెప్పేవారు మా గురువు గారు ఎప్పుడు కూడా పురాణం దగ్గర. శ్లోకం చెప్పకుండా ఓ కథాభాగం చెప్పుకుంటూ వెళ్ళిపోకురా, శ్లోకం చెప్తేనే అవతల వాడికి స్థిరత్వం కుదురుతుంది కథ మీద. ఎందుకు, ఇది మూలంలో చెప్పబడిన ఆర్షవాక్కు, నీ సొంత వాక్కు కాదు. ఋషి చెప్పిన వాక్కని నమ్మడానికి శ్లోకమే ప్రమాణం. అందువల్ల శ్లోకం చెప్పి తీరాలి సుమా. శ్లోకం చెప్తే అక్కడ ఋషి చెప్పిన దాన్ని నువ్వు చెప్తున్నావని వినేవాడు విశ్వసిస్తాడు. లేదా నీ సొంత కాలక్షేపం కబుర్లన్నీ చెప్తున్నావు, ఇందులో జోడించుతున్నావు అని అనుకుంటాడు. నీ సొంతం ఎప్పుడూ కూడా పురాణంలో పెట్టకూడదు. వ్యాసుడి వాక్కుని తీసుకొచ్చి నువ్వు ఆసరాగా చేసుకుని చెప్పాలి. పుస్తకం ఎందుకు పెట్టుకు చెప్తారంటే ముందరకి కథాభాగం నోటితో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చుగా, కాదుట. ఆ కథా సంగ్రహం నుంచి పక్కకి తప్పిపోకూడదు పురాణం చెప్పేటప్పుడు ఎప్పుడూ కూడా. అందువల్ల శ్లోకం చూడండి. కృష్ణుడు అంటున్నాడు ధర్మరాజుతో, నాయన ఇది వాడి జన్మ వృత్తాంతం. వీడు పుట్టిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ చండకౌశికుడు ఈ యొక్క మగధ దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు పుత్రుణ్ణి వడిలో పెట్టుకుని రాజసంభారాలన్నీ పెట్టుకుని అతడి దగ్గరికి వెళ్ళారు. చండకౌశికుడి దగ్గరికి, అయ్యా మీ ప్రసాదం, ఇదిగో నా పుత్రుడు జరచేత సంధించబడ్డాడు, జరాసంధుడని నామకరణం చేశాను అని అతడి ఒళ్ళో పెట్టాట తీసుకుని. చండకౌశికుడు కళ్ళు మూసుకుని మొత్తం వృత్తాంతాన్నంతటినీ చూశాడు, జరిగిందని అంటున్నాడు. దివ్య దృష్టితో ఈ కుమారుడి వృత్తాంతాన్నంతటినీ దర్శించానయ్యా, ఇతడు చాలా గొప్పవాడవుతాడు, వీరుడవుతాడు. నీ కుమారుడు రూప సత్వ బల తేజస్సులతో జన్మించినటువంటి వాడు, సామ్రాజ్యలక్ష్మితో సంపన్నుడు కాగలిగినటువంటి వాడు. భవిష్యత్తులో ఇతన్ని తిరుగులేనటువంటి రాజ్యలక్ష్మి వరిస్తుంది. నది వేగం పర్వతాన్ని పీడించలేనట్లుగా ఇతడు స్థిరంగా నిలబడతాడు. దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా ఇతన్ని ఏమీ చేయలేవు, గాయపరచలేవన్నాడు. రాజులందరి శిరస్సుల మీద కూడా ఇతడు ప్రకాశిస్తూ ఉంటాడంటే అందరినీ ఇతడు లొంగ తీసుకుంటాడు. ఇతడి ఆధీనంలో మిగతా రాజులందరూ ఉంటారు భవిష్యత్తులో. దర్శనం చేసి చెప్తున్నాడండి చండకౌశికుడు. సమృద్ధ సేనలు, వాహనాలు కలిగిన రాజులైనటువంటి వాళ్ళందరూ ఈ బాలుని ఎదిరిస్తే అగ్ని మీద మిడతల్లాగా మాడిపోతారయ్యా, అంత శక్తివంతుడు అవుతాడు. వర్షాకాలంలో సముద్రుడు ఉప్పొంగి నదుల్ని, నీటి గుంటల్ని, చెరువుల్ని అన్నింటినీ తనలో కలిపేసుకున్నట్లుగా ఈ బాలుడు రాజులందరినీ కూడబెట్టి సంపదలందరినీ కూడా గ్రహించి తాను ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమిని ఏలతాడన్నారు. అంతేనా? ఏష రుద్రం మహాదేవం త్రిపురాంతకరం హరం సర్వలోకేష్వతి బల సాక్షాత్ రక్షాతి మగధ. సర్వలోకాలకి అత్యంత బలవంతమైనటువంటి ఈ మగధ మహారాజు జరాసంధుడు త్రిపురాంతకుడు, త్రయంబకుడు, త్రిపురారి, జగత్పతి, ఉమాపతి అయినటువంటి మహేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన ప్రత్యక్షమై ఇతనికి దర్శనమిస్తాడయ్యా. బృహద్రథుడు ఆనందచికితుడు అయ్యాడు. ఆశీర్వదించి చండకౌశికుడు వెళ్ళిపోయాడు. నగరంలోకి ప్రవేశించాడు. జరాసంధుడిని తీసుకువెళ్ళి ఇంత గొప్పవాడవుతాడు నా కొడుకని ఆ కొడుకుకి పట్టాభిషేకం సమయం వచ్చేటప్పటికి పట్టాభిషేకం చేశాటండి జరాసంధుడికి ఈ బృహద్రథుడు. చేసి తన ఇద్దరి భార్యల్ని తీసుకుని వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు.
వానప్రస్థాశ్రమంలో ఎంతో గొప్పదైన తపస్సు చేసి ఆ యొక్క బృహద్రథుడు అతడి భార్యలు ఇద్దరూ కూడా ఆఖరికి పత్నులతో సహా స్వర్గానికి చేరుకున్నట్ట ఈ బృహద్రథుడు. జరాసంధుడు మాత్రం చక్కగా కౌశికుడి యొక్క వరాల వల్ల ఈ భూమిని అంతటినీ కూడా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యపాలన చేస్తున్నాడయ్యా. ఈ కంసరాజుని చంపిన తరువాత కృష్ణుడి మీద వైరాన్ని పెట్టుకున్నాడు. భ్రమయిత్వ శతగుణం ఏకోనం ఏన భారత గధా క్షిప్తౌ జలవద మగధేన గిరివ్రజాతు. 99 సార్లు మధుర మీదకి గదని తిప్పి విసిరేటండి ఈ జరాసంధుడు. వాడి గదని కృష్ణుడి మీద కోపంతో మధుర మీదకి ఈ యొక్క 99 సార్లు గద విడిచిపెడితే 99 యోజనాల దూరంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ మధురా నగరం మీదకి వెళ్ళి పడింది ఈ గద. దృష్ట్వా పారైస్తథా సమ్యక్ గదా చైవ నివేదిత గదావసానం తత్ఖ్యాతం మధురాయ సమీపతః. ఈ గద పడినటువంటి చోటు గదావసానము అనేటటువంటి పేరును ప్రఖ్యాతం పొందింది. ఇందులో తస్యాస్తం హంసడింబకౌ అశస్త్ర నిధనావుభౌ. ఆ జరాసంధుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులు నీతిశాస్త్ర విశారదులైనటువంటి 2 మంత్రుల చేత హంసడింబకుల చేత పరివేష్టించబడి ఏ ఆయుధముల చేత కూడా వారు చావకుండా కృతకృత్యులై ఉన్నారు. ఏవమేవ తథా వీరబలిభిః కుకురాంధకైః వృష్టిభిశ్చ మహారాజా నీతిహేతోరుపేక్షితః. నీతిని అనుసరించి శాస్త్రసమ్మతంగా బలవంతులైనటువంటి కుకుర అంధక వృష్టి రాజ్యముల వారు కూడా జరాసంధుణ్ణి ఏవీ చేయకుండా ఉపేక్షించారు. వాడికి వరాలు ఉన్నాయని వాడిని ఏవీ చేయలేదు. అయితే నీ అదృష్టం ఏమిటంటే మహారాజా, పతితౌ హంసడింబకౌ కంసశ్చ సగణోహతః. హంసడింబకులు నాశనమయ్యారు. న సఖ్యో అసౌరణే జేతుం సర్వైరపి సురాసురై. యుద్ధంలో దేవతలందరికీ జయింపశక్యం కానటువంటి ఈ యొక్క జరాసంధుడు బహుయుద్ధేన జేతవ్యం స ఇత్యు ఫలబాహవే. బాహుబలంతో మాత్రమే ఇతన్ని ఇప్పుడు మనం సంహారం చెయ్యాలి. ఎందుకంటే ఏ అస్త్రములు శస్త్రములు ఇతన్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ జరాసంధుడిని మనం బాహుబలంతో చంపాలి, అంటే మల్ల యుద్ధంతో చంపాలి. ఇతను మయి నీతిర్బలం భీమే రక్షిత చాపయోర్జయ మాగధం సాధయిష్యామః ఇష్టిం త్రయ ఇవాగ్నయ. ఒక యజ్ఞానికి త్రేతాగ్నులు ఎంత ముఖ్యమో ఈ జరాసంధ వధ అనేటటువంటి యజ్ఞానికి నేను భీముడు అర్జునుడు మేము ముగ్గురు అంత అవసరం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, త్రిభిరాసాదితోస్మాభిః విజనే సవరాధిపః న సందేహో యథా యుద్ధం ఏకేనాప్యుభయాన్స్యతి అవమానాశ్చ లోభాశ్చ బహువీర్యాశ్చ దర్పితః. ఏకాంతంలో ఎవరూ లేనటువంటి సమయాన్ని చూసుకుని ఈ జరాసంధుణ్ణి కనుక మనం కట్టడి చేయగలిగితే వాడు తప్పకుండా మా ముగ్గురిలో ఎవరినో ఒకరిని యుద్ధానికి పిలుస్తాడు రమ్మని. అలా పిలిచినప్పుడు మేము భీమసేనుణ్ణి ముందరికి పంపుతాం అతడితో యుద్ధం చేయడానికి. ముష్టి యుద్ధం జరుగుతుంది ఇద్దరికీ కూడా. అలం తస్య మహాబాహు భీమసేనో మహాబలః లోకస్య సముదీర్ణస్య నిధానాయాంతకో యథా. విజృంభించిన లోకాన్ని యముడు తన శక్తి చేత నశింపచేసినట్లుగా ఈ యొక్క భీముడు శరీర బలం కలిగిన వాడు, సమర్థుడు ఈ జరాసంధుణ్ణి పడగొట్టడానికి. అయ్యా ధర్మరాజా,
ఇక ఇన్ని విషయాలు చెప్పేదే ఉంది, ఒకే విషయం చెప్తున్నాను విను. యది మే హృదయం వేత్సి యది తే ప్రచయో మయి భీమసేనార్జునౌ శీఘ్రం న్యాసభూతౌ ప్రయచ్చమే. నా మీద నీకు నమ్మకం ఉంటే, ఎంత యాచన చేశాడో చూడండి, ఆయనకు అవసరమా? నా మీద నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నా హృదయాన్ని నువ్వు తెలుసుకున్నవాడివైతే, ఓ ధర్మరాజా, ఈ భీముణ్ణి అర్జునుణ్ణి న్యాసభూతులుగా నాకు అప్పగించమన్నాడు. అంటే కొన్ని రోజులు ఈయన దగ్గర ఉండేటట్లుగా, ఈయన చెప్పింది చేసేటట్లుగా, కృష్ణుడికి ఇవ్వమన్నట్లుగా కోరుకున్నాడు. ఇవ్వగలవా? వెంటనే నాకు ఇస్తావా? ఇలా అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ సిగ్గుపడ్డాటండి ధర్మరాజు. నువ్వు అడగడం ఏమిటయ్యా స్వామి, నన్ను యాచించడం ఏమిటి? అచ్యుత అచ్యుత అచ్యుతామైవం వ్యాహార మిత్రకర్షణ పాండవానాం భవాన్నాదః భవంతం చాశ్రిత వయం. కృష్ణ, అచ్యుత, శత్రు సంహారక, ఇలా ఎప్పుడూ నీ నోటితో పలకద్దయ్యా స్వామి. పాండవులకు ఎప్పుడూ కూడా నువ్వే నాదుడివి, ఇది గుర్తుపెట్టుకో. నిన్ను ఆశ్రయించే మేము ఎప్పుడూ కూడా ఉన్నాం స్వామి. యథా వదసి గోవింద సర్వం తదుపపద్యతే నహి త్వమగ్రతస్తేషాం యేషాం లక్ష్మీ పరాన్ముఖీ. నువ్వు నీ నోటితో ఏది మాట్లాడితే అది సిద్ధిస్తుంది, అది నీ యొక్క శక్తి. నీ ముందు నువ్వు కనుక మా ముందు లేకపోతే అయ్యా వారికి జయలక్ష్మి ఎలా కలుగుతుందండి? ఎక్కడ స్వామి ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఎందుకని? ఆయన శ్రీని హృదయమునందు పెట్టుకున్నవాడు, అందుకనే శ్రీనివాసుడు అయ్యాడు. ఆయనున్న చోట ఏ లక్ష్మి? ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఏ లక్ష్మి కావాలన్నా ఆయన ఉండాలి. ఆయన ఉన్న చోటకి ఆవిడ ఉండి తీరుతుంది అక్కడ. నువ్వు మా ముందు లేకపోతే, నువ్వు మమ్మల్ని రక్షించకపోతే మాకు విజయలక్ష్మి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది స్వామి? ధర్మరాజు భగవంతుణ్ణి ఎంతగా నమ్మాడో చూడాలండి మనం. నమ్మకం ప్రధానం భగవంతుణ్ణి మనం పూజించినప్పుడు. నమ్మకం లేకపోతే నువ్వు పెట్టింది ఎంత గొప్ప వస్తువైనా ఆయన ఎదురుకుండా ఆయనకి దానికి ఏ విధమైన విలువ ఉండదు. పరమేశ్వరుడి యొక్క విభూతి, ఆయన తత్వం తెలుసుకోవాలంటే పురాణం వినాలంటే. భగవంతుడు దేన్ని మెచ్చుకుంటాడు, భగవంతుడు దేనికి లొంగుతాడు, భగవంతుడు ఎవరిని ఆశ్రయిస్తాడు, ఎలాంటి వారు ఆశ్రయిస్తే వారికి పలుకుతాడు, ఇవన్నీ మనకి పురాణం తేటతెల్లం చేస్తుంది. అవి వినకపోవడం వల్ల కదా ప్రతి ఒక్కడు భక్తుడు అనిపించుకుంటున్నాడు ఈరోజు. భక్తి భరిత. భక్తి అంటే అది ఒక భారమైనటువంటి, భగవంతుణ్ణి మోయగలిగిన వాడే భక్తుడు. అంటే విగ్రహాన్ని నెత్తి మీద పెట్టుకుని మోయడం కాదు, ఆయన చెప్పిన మార్గం వైపు నడవడం. చూడండి అయ్యా, నువ్వు లేకపోతే జయలక్ష్మి మాకు ఎక్కడ వస్తుందయ్యా? విహతశ్చ జరాసందః మోక్షితాశ్చ మహీక్షితః రాజసూయశ్చ మే లబ్ధః విదేశే తవ తిష్టతః. అయ్యా ఇంకేమీ నువ్వు మాట్లాడద్దు. జరాసంధుడు మరణించినట్లే, రాజులందరూ విడిపించబడినట్లే, నేను రాజసూయ యాగం చేసినట్లే. ఇది సత్యం, ముమ్మాటికి కూడా జరిగి తీరుతుంది. నీ ఆశీర్వాదం ఉండగా మాకు జంకేమిటన్నాడు. న శౌరిణా వినా పార్థః న శౌరి పాండవం వినా నాజేయోస్య నయోర్లోకే కృష్ణయోరితి మే మతి. గొప్ప మాట అన్నాడండి ధర్మరాజు. అయ్యా స్వామి, కృష్ణుడు లేనటువంటి అర్జునుడు లేడు, అర్జునుడు లేనటువంటి కృష్ణుడు లేడు.
కృష్ణార్జునులు జయింపశక్యం కానిది లోకంలో ఎటువంటిది లేదు. వాళ్ళు తలుచుకుంటే దేన్నైనా జయించగలరు. ఇది నా అభిప్రాయం అన్నాడు. అయ్యా, ధర్మార్థ కామాలు లేని దుఃఖించే రోగాత్రుడి యొక్క జీవితం వలె మీరు ముగ్గురు లేని జీవితాన్ని నేను ఎప్పుడూ ఇష్టపడనన్నాడు. నువ్వు, అర్జునుడు, భీముడు నాకు 2 నేత్రాలు, మనస్సు లాంటి వాళ్ళు. భీమసేనుడు మీ ఇద్దరితో కలిసి ఏ పనైనా కూడా సాధించగలడు. నేర్పరులైన సేనాపతుల ద్వారా బాగుగా నడిపించబడిన సైన్యం తప్పకుండా యుద్ధంలో విజయం సాధిస్తుంది. అలాగే నీతి విశారదులైనటువంటి వారి యొక్క సేన ఎప్పటికైనా సరే ముందరికి నడవబడుతుంది శత్రువుల్ని ఎదిరించి. అలాగే నయకోవిదుడు, లోక ప్రసిద్ధుడు అయినటువంటి శ్రీకృష్ణస్వామిని ఆశ్రయించి శరణు వేడినటువంటి వారికి కార్యసాధన అనేటటువంటిది ఎందుకు లుప్తమవుతుందయ్యా? ఆ కృష్ణుణ్ణి శరణు వేడి కార్యాన్ని ప్రారంభం చేద్దామన్నాడు ధర్మరాజు. ఏవం ప్రజ్ఞానయ నయబలం క్రియో